ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 11, 12 తేదీల్లో ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వీరు గోచార ఫలితాలు ఈ 2 రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురు గ్రహ ప్రభావం వల్ల ఈ సమయంలో మీరు 2 పెద్ద శుభవార్తలను వింటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఈ సమయంలో గ్రహాల అనుకూల వల్ల అదృష్టం కలిసి రాబోతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 11, 12 తేదీల్లో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే మీ ఇంటికి రాబోతున్నారు. ఈ సమయంలో అయితే మీరు 2 పెద్ద శుభవార్తలు వింటారు. గతంతో పోల్చుకుంటే ఈ సమయం మీకు అనుకూలమైన సమయం. మీ యొక్క కష్టాలు, బాధలు తీరిపోయి మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చాలా ధైర్యవంతులు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారో, అది ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతారు. ఏదైనా సరే, ఎంత పెద్దవారితో అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళు అయితే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఆపదలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం అనేది చెయ్యరని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఏ పని చేసినా సరే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులను అయితే
ఫేస్ చేస్తూ ఉంటారు. వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుండే వీరికి అయితే ఎన్నో కష్టాలు అయితే వీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే వీరిని ప్రేమగా పలకరిస్తే అంతలోనే పొంగిపోతారు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవాన్ని అయితే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి అయితే వీరిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అయితే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానం కలిగిన వారు. వీరు జీవితంలో అనేక రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరు చూడటానికి బహిరంగంగాను నవ్వుతూ అందరితో ఆనందంగా ఉంటారు. కానీ వీరి మనస్సులో ఉన్న బాధలను బయట పెట్టరు. ఎంత కష్టం వచ్చినా సరే వీరు ఎవరి దగ్గర తల వంచారు. ఆచితూచి అడుగులు వేస్తారు. వీరు జీవితంలో ఎన్నో అవమానాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే ఈ ధనుస్సు రాశి వారు పట్టుదలను అయితే కలిగి ఉంటారు. దానివల్ల విజయాలను సాధిస్తారు. అయితే ఈ రాశి వారికి అయితే ఎప్పుడు దైవం తోడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 11, 12 తేదీల్లో అయితే చంద్రుడు మీకు 11వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి రోజు రోజుకి అభివృద్ధులు అయితే మీరు చూస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఆర్థిక లాభాలు మీరు పొందుతారు. వ్యాపారస్తులకు అయితే ఇది మంచి లాభాలు వచ్చే సమయం. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారో ఈ సమయంలో మీరు ప్రారంభించినట్లు అయితే మీ మంచి ఫలితాలు పొందుతారు. మీకున్న ఎప్పటి నుంచో కళ అయితే ఈ సమయంలో నెరవేరుతుంది. అయితే ఈ సమయంలో పార్ట్నర్షిప్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో తృతీయ స్థానంలో రాహు సంచారం వల్ల మీపై కొన్ని రకాల అపోహలు రాబోతున్నాయి. మీపై మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు, మీ ఎదుటి వాళ్ళు లేదా మీ స్నేహితులు, బంధువులు వీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, వీరు చాలా ఆనందంగా ఉన్నారు అన్నట్లు మీ జీవితంలో ఇలా జరగబోతుంది. మీపై ఎదుటి వారు కన్ను అనేది పడబోతుంది. ఈ సమయంలో అయితే మీపై కొన్ని రకాల అపోహాలు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ సమయంలో ఈ 2 రోజుల్లో మీకు 8వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీ యొక్క వారసత్వపు ఆస్తి మీకు కలిసి రాబోతుంది. దీనివల్ల మీరు మంచి ధనం చూస్తారు, మంచి లాభాలు చూస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. ఈ సమయంలో అయితే విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు. మీకు ఈ సమయంలో ఈ 2 రోజులు అయితే శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు నిత్యం ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, శివారాధన చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.